అక్కయ్యపాలానికి చెందిన సదరం ప్రేమ్ సాగర్ ఆస్ట్రేలియాలో చదివి ప్రస్తుతం విశాఖలో ఉంటున్నాడు. ఆయన తండ్రి సదరం శివ రిటైర్డ్ రైల్వే టీటీఈ. తండ్రి కొడుకులేని వీరిద్దరూ అందరినీ నమ్మించి మోసం చేయడమే పరమావధిగా చేసుకున్నారు. తాను పనిచేస్తున్న సంస్థలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని ప్రేమ్ నమ్మిస్తే అందుకు తండ్రి శివ అందరినీ ప్రోత్సహించేవారు. ఇలా ఒక మహిళ వద్ద నుంచి భారీ ఎత్తున డబ్బు బంగారం దోచేయడంతో అనుమానం వచ్చి బాధితురాలు వన్ టౌన్ పోలీసుల్ని ఆశ్రయించడంతో నిందితుల బండారం బట్టబయలైంది. అంతేకాకుండా అందిన కాడికి జనాన్ని నమ్మించి డబ్బు తీసుకోవడం పైన నిందితులపై ఫిర్యాదులొచ్చాయి. దీంతో తండ్రి కొడుకులైన ప్రేమ్ సాగర్ శివలను క్రైమ్ నెంబర్ 198/2025పై 318/4 రెడ్ విత్ 3/5 21/1 2-3 టీ బర్డ్స్ ప్రకారం పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కు నెట్టారు. A1గా సదరం ప్రేమ్ సాగర్, A2గా సదరం శివపై తొలుత బర్డ్స్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం అదుపులోకి తీసుకున్నారు. వన్ టౌన్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నగరానికి చెందిన రమ్యరాజు వన్ టౌన్లోని బురుజుపేటలో ఉండేవారు. ప్రస్తుతం వారు అక్కయ్యపాలెంలో నివసిస్తున్నారు. రమ్యరాజు గృహిణి కాగా భర్త పేరొందిన వైద్యులు. ఈ క్రమంలో తనను 2021లో ప్రేమ్ సాగర్ సంప్రదించి తాను లాభాలొచ్చే ఒక సంస్థలో పనిచేస్తున్నానని, అందులో పెట్టుబడులు పెడితే అధిక శాతం రిటర్న్లు వస్తాయని నమ్మించాడని బాధితురాలు పోలీసుల్ని ఆశ్రయించారు. ప్రేమ్ వ్యవహారాల్ని తండ్రి శివ కూడా ప్రోత్సహించేవారు. ఇతడు బాధితురాలి సమీప బంధువు. రమ్యరాజు భర్తకు వరుసకు సోదరుడయ్యేవాడు. దీంతో వారి మాటల్ని నమ్మిన రమ్యరాజు 2021 నుంచి 2023 మధ్య 1.97 కోట్ల మేర నగదును వారికిచ్చారు. అందుకు సుమారు 1.2 కోట్ల వరకు లాభాలొస్తాయని ప్రేమ్ శివ నమ్మించారు. తన వద్ద ఇంకేమీ డబ్బులు మిగల్లేదని చెబుతున్నా బంగారం తాకట్టు పెట్టి తేవాలని లేదా అమ్మేయాలని ఒత్తిడి చేశారన్నారు. దీంతో ఆమె వారి మాటల్ని నమ్మేసి 75 తులాల బంగారం ఇచ్చేశారు. ఆ బంగారాన్ని ప్రేమ్ శివ కలిసి ఆనందరావు అనే వ్యక్తి ద్వారా వివిధ చోట్ల తాకట్లు పెట్టేశారని ఫిర్యాది ఆరోపణ. ఎప్పటికీ తనకు డబ్బు బంగారం ఇవ్వకపోవడంతో రమ్యరాజుకు అనుమానం వచ్చింది. అయితే తాము చెప్పినట్టు వినకపోతే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో పెడతానని ప్రేమ్ బెదిరించాడు. తనకు ప్రేమ్ శివ నుంచి ప్రాణహాని ఉందని, అధిక లాభాలు వస్తాయంటూ తనను నమ్మించి డబ్బు బంగారం దోచుకున్నారని, తనకు న్యాయం చేయాలంటూ రమ్యరాజు వన్ టౌన్ పోలీసుల్ని ఆశ్రయించారు. అంతేకాకుండా రైల్వే రిటైర్డ్ టీటీ శివ, ప్రేమ్ ఇలాగే మరికొందరిని కూడా మోసం చేశారని, స్నేహంగా ఉన్న వారింటికి వెళ్లి బంగారాన్ని కాజేశారని తెలిసింది. అంతేకాకుండా మాయ మాటలు చెప్పి రమ్యరాజు భర్త నుంచి కూడా కొంత మొత్తం పిండేశారని సమాచారం. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు తండ్రి కొడుకులిద్దరినీ అరెస్ట్ చేసి కోర్టు ఆదేశాలతో రిమాండ్కు పంపించారు. కేసును వన్ టౌన్ సిఐ పూడి వరప్రసాద్ దర్యాప్తు చేస్తున్నారు.